ప్రముఖ కవి అప్సర్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కథల పుస్తకం సాహిల్ వస్తాడు. ఈ సాహిల్ వస్తాడులో మీరు ఎంచుకున్నటువంటి కథాంశాలు, వాటిని చిత్రించినటువంటి పద్ధతి, ముఖ్యంగా సాహిల్ వస్తాడు, తర్వాత అందులో ఉండేటటువంటి స్త్రీల పాత్రలు, పురుష పాత్రలు, మరి ముఖ్యంగా మైనారిటీ వర్గాల వైపు నుంచి ఉండేటటువంటి కథలుగా చాలా బలమైనటువంటి ముద్ర వేశాయి. అట్లానే ఒక చర్చను కూడా రేకెత్తిస్తున్నాయి. అంటే వాటిని మీరు అంటే ఏ తాత్విక చింతతో మీరు దాన్ని తీసుకుని వస్తున్నారు? ఇది అంటే ఒక రకంగా ఏమైందంటే, నా మొదటి కథ అడవి 80 ఆ ప్రాంతాల్లో రాసింది. తర్వాత నేను చాలా గ్యాప్ తర్వాత ఇంకో కథ రాశాను, గోరిమా. ఈ బాబ్రీ మసీదు విధ్వంసం, ఆ రాజకీయాల తర్వాత రాసిన కథ అది. అంటే మీకు చాలా స్పష్టంగా నేను ఎంత సమయం తీసుకున్నానో అక్కడ అర్థమవుతోంది, ఒక కథకి ఇంకో కథకి మధ్యలో. తర్వాత కొంచెం వేగం పెరిగింది. వేగం పెరగడానికి కారణం, నేను నా చుట్టూ ఉన్న విషయాల్లో సంక్లిష్టమైనవి చాలా కనిపిస్తున్నాయి. అంటే అంతకు ముందు కనిపించిన వాస్తవికతకి భిన్నమైన వాస్తవికతని నేను చూడడం 92 తర్వాత, 1992 తర్వాత, 2002 తర్వాత ఆ మార్పులు నా చేత రాయించాయి. అంటే కవిత్వంలో నేను ఏ రకంగా అయితే ఒక అంతర్ముఖీనతని నేను చెప్పుకుంటూ వచ్చానో, తర్వాత అది అంతర్ముఖీనత అనేది పోయింది క్రమక్రమంగా. కానీ అప్పటికి కూడా అంతర్ముఖీనత కనిపిస్తుంది మీకు కవిత్వంలో. కానీ కథల్లో మీకు ఆ అంతర్ముఖీనత ఉండదు. ఒక అవుట్వర్డ్ దృష్టి కనిపిస్తుంది. అంటే సమాజంలో ఏం జరుగుతుంది అన్నదానికి రకరకాలుగా ఎంగేజ్మెంట్ దాంతో అన్నది బలంగా మీకు కనిపిస్తుంది. సాహిల్ వస్తాడు ఉదాహరణ ఇచ్చారు మీరు. సాహిల్ వస్తాడు రాజకీయ కథ, మిగతా కథలు కాదు. అంటే ఇప్పుడు ముస్తఫా మరణం కానీ, చమ్కీ పూల గుర్రం కానీ, చమ్కీ పూల గుర్రం కూడా మళ్ళీ రాజకీయ కథే. మిగతా కథలు అంటే చర్చకి దారి తీయడానికి కారణం కూడా అదే, వాటిలో ఉన్న తీవ్రత. అంటే నేను 92 తర్వాత చూసిన ఒక సమాజం, మళ్ళీ 2006 తర్వాత, అంటే నేను ఈ పీర్ల పండగ మీద పరిశోధన కోసం వచ్చినప్పుడు చూసిన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి నన్ను బాగా మార్చాయి. అంటే ఒక రచయితగా నన్ను నేను వెతుక్కోవడానికి అవి కారణమయ్యాయి. అందుకని నేను కథల్లో చాలా భిన్నంగా కనిపిస్తాను నేను. అది చాలా మంది గమనించారు కూడా. కవిత్వంలో కనిపించే అప్సర్కి కథల్లో కనిపించే అప్సర్కి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా నాకు అంటే నన్ను నేను వెతుక్కుంటున్నప్పుడు ఆ తేడా ఎక్కడ కనిపిస్తుందంటే, అంటే ఇది వ్యక్తీకరణలో తేడానా లేకపోతే వస్తువు పరంగా? వ్యక్తీకరణలో తేడా ఉంది కాబట్టే దాని గురించి ఎక్కువ మంది మాట్లాడారు. కానీ నేను ఎక్కువగా చూసింది వస్తువులో తేడా. అంటే అంతకు ముందు రాసిన వస్తువులు అన్ని వేరు. మీరు అందులో అడవిలో రాసిన విషయం కానీ, గోరిమాలో మళ్ళీ బాబ్రీ మసీదు తర్వాతి పరిణామాలు ఉంటాయి. కానీ తర్వాత రాసిన కథలు ఇన్ని, సాహిల్ వస్తాడు కానివ్వండి, మిగతా కథలు కానివ్వండి, చోటీ దునియా కానివ్వండి, ఇవన్నీ, సహేలి కథ, ఇవన్నీ కూడా అంటే మనం సమాజంలో ఎలాంటి చర్చలు చేస్తున్నామో, కొంచెం మధ్యతరగతి వర్గాల్లో ఏ విషయాలు చర్చకు వస్తున్నాయో అవన్నీ కూడా ఆ కథల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు కనిపిస్తాయి. అందువల్ల ఏంటంటే ప్రతి కథ కూడా ఒక సోషల్ ఎంగేజ్మెంట్, ఒక హిస్టారికల్ డాక్యుమెంట్. ఇందులో నాకు తోడ్పడింది నేను అంటే మార్క్సిస్టు దృక్పథం నుంచి వచ్చినప్పటికి కూడాను, తర్వాత పోస్ట్ మార్క్సియన్ ఐడెంటిటీస్ని గురించి నేను మాట్లాడాను. దళితవాదం కానివ్వండి, ముస్లిం వాదం కానివ్వండి, స్త్రీవాదం కూడాను, ట్రాన్స్జెండర్ సమస్యలు కానివ్వండి, సహేలి కథ అదే కదా,
అంటే అలా మాట్లాడడం వల్ల నాకేమైందంటే నేను దాని గురించి అంటే కథ రాయడం అంటే నాకు ఒక ఆవేశపూరితమైన ఉద్వేగభరితమైన విషయం మాత్రమే కాకుండా ఒక చర్చ, అది ఒక డిస్కోర్స్, ఒక ఆర్గ్యుమెంట్ ఆ కథల్లో మీకు కనిపిస్తుంది. అందువల్లనే అంటే దానికి తగ్గట్టుగానే దాని శిల్పం కూడా మారింది, అందులో అనుమానం ఏం లేదు. ఏ కథ కూడా ఇంకో కథకి అంటే శిల్పపరంగా పోలికలు ఉండవు. ప్రతి కథ దానికి అది ప్రత్యేకంగా ఉంటుంది. 92లో బాబ్రీ మసీద్ జరిగేటానికి అంతకు ముందున్నటువంటి దానికి తర్వాత దానికి జరిగినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ఏంటి? అంటే రాజకీయాల్లో ముఖ్యంగా ముస్లిం సమాజం, మొత్తం భారత సమాజంలోనే జరిగిన మార్పులు. 1992కి ముందు మీకు మార్పులు అంత స్పష్టంగా లేవు. అంటే రాజకీయాలు మారుతున్నాయని మనకు అర్థమవుతుంది. హిందూ నేషనలిజం మన ముందుకు వచ్చింది, అప్పటికే రథయాత్రలు అవన్నీ జరిగాయి. కానీ అది అంత బలంగా ఉండొచ్చు అన్నది మీకు 1992 డిసెంబర్ 6 తర్వాతే అర్థమైంది. ముఖ్యంగా ఆ రోజే అర్థమైంది. అది అంటే కేవలం నేను దాన్ని భారత రాజకీయాల దృష్టితో చూడటం లేదు, మొత్తం దక్షిణాసియా రాజకీయాలన్నీ మారిపోయాయి. వీటి ప్రభావం ప్రపంచ రాజకీయాలు అంటే ప్రపంచంలో భారతీయుల రాజకీయాల మీద కూడా పడ్డాయి. ముస్లిం విషయానికి వస్తే, ముస్లిం విషయానికి వస్తే అంతకు ముందు యాబ్స్ట్రాక్ట్గా ఉన్న విషయాలు డిసెంబర్ 6 తర్వాత కాంక్రీట్గా మారాయి. చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా, చాలా ఖచ్చితంగా ఈ మార్పుని మనం గమనించాలి అని ఒక చెంప మీద కొట్టినట్టుగా డిసెంబర్ 6 మనకి కనబడింది. అందుకనే ముస్లిం తనం అనేది మన ముందు ఒక ప్రశ్నగా నిలబడింది. అది బాబ్రీ మసీదు జరగకపోతే అది జరిగి ఉండేది కాదా అంటే దానికి సమాధానం లేదు. అది ఇంకొంత సమయం పట్టుండేది, ఇంకా కొంత సమయం పట్టి ఉండేది. అప్పటికే చాలా జరిగాయి, మార్పులు జరిగాయి. హిందూ జాతీయవాదం అంటే ఏంటో మనకు కొంచెం అర్థమైంది. దేశ విభజన దగ్గర నుంచే అది మొదలైంది. అవును, అప్పటి నుంచే ఉంది. ఆ రకంగా ఏంటంటే అంటే కనీసం తెలుగు సాహిత్య సమాజంలో 92 డిసెంబర్ 6 ఒక ల్యాండ్ మార్క్. అంతకుముందు సాహిత్యానికి 92 తర్వాత సాహిత్యానికి చాలా తేడా కనిపిస్తుంది మీకు. అంటే అంతకుముందు మతం లేదు మనకి. మన మొత్తం సాహిత్యంలో అంటే మతాన్ని గురించి రాసిన వాళ్ళు ఉన్నారు. గురజాడ అప్పారావు గారే రాశారు మతాన్ని గురించి, చాలా రకాలుగా రాశాడు ఆయన. కానీ ఆ తర్వాత మతాన్ని గురించి పెద్దగా రాసిన మత అస్తిత్వం, మతానికి సంబంధించిన గుర్తింపు, అసలు మతాన్ని ఒక కోణంగా ఎలా చూడాలి అనే దాని మీద ఎలా చూడాలి కాదు, అసలు చూడొచ్చా లేదా చూడొచ్చు అన్న ప్రశ్న కూడా లేదు మనకి. అదే అలాంటిది మీకు డిసెంబర్ 6 తర్వాత అంటే అది ఒక ముస్లింకి సంబంధించిన విషయం మాత్రమే కాదు. అంటే దాన్ని ఈ పాయింట్ కొంచెం క్రిటికల్గా ఉంది. ఎందుకనంటే 92 కంటే ముందు అంటే యాజ్ ఎ ముస్లింగా మీరు చిన్నప్పటి నుంచి పెరుగుంటారు. ముస్లిం సమాజం చుట్టూ పెరిగిన వాళ్ళం మేమంతా ఉన్నాం, స్నేహితులుగానో లేకపోతే అట్లా. చాలా ఎగతాళి స్వరంతో చాలా ఆటల్లో నీ పిల్లక పాకిస్తాన్, నువ్వు పాకిస్తాన్ అని ఇట్లాంటి మాటలు అని చాలా డైరెక్ట్గా విన్నటువంటి వాళ్ళం. అంటే అది లేదని కాదు, కానీ దాని స్వరూపం మారింది అనేది మీరు చెప్తున్నారు. అంతకు ముందు కూడా ఉన్నది. మీకు గోరిమా కథలో ఎగతాళి చేయడం కనిపిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు 92 పరిణామాలని, తర్వాత పరిణామాలని దేశమంతా ఒకటే రకమైనటువంటి ఎరుక కలిగిందా, లేకపోతే తెలుగు సమాజం ఏమన్నా డిఫరెంట్గా దాన్ని అర్థం చేసుకున్నదా? దేశమంతా ఒకే రకమైన ఎరుక కలిగే అవకాశం లేదు. ఎందుకంటే మనకి చాలా తేడాలు ఉన్నాయి. మన భౌగోళికంగా ఉత్తర భారతంగా దక్షిణ భారతం వీటి మధ్యనే చాలా తేడా ఉంది మనకి. మళ్ళీ దక్షిణ భారతంలో కూడా మనకి ముస్లింలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఉన్నాయి, ముస్లింలు తక్కువగా ఉండే రాష్ట్రాలు, తర్వాత క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు, ఇలాగా ఉంది కదా.
అట్లా అంటే ఆ పర్సంటేజీ ముస్లిం పర్సంటేజీని బట్టి ఆ మార్పు మనకు కనిపిస్తుంది. అయితే దక్షిణ భారతదేశంలో అంటే మనకి అర్థమైనంత మటుకు ఏంటంటే మనం చూసిన మార్పు తెలంగాణలో ఆంధ్రాలో కదా. కొన్ని ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో కూడా అది ఒకే రకంగా లేదు. రాయలసీమ కావచ్చు ఎక్కడైనా. అవును, రాయలసీమలో కూడా. తెలంగాణలో ఒక రకమైన, హైదరాబాద్ లో ఒక రకంగా ఉంటుంది, మళ్ళా తెలుగు మాట్లాడే ముస్లిం సమాజంలో ఒక రకంగా, పక్కన ఉన్న ఊళ్ళల్లో ఇంకో రకంగా ఉంటుంది. అంటే జనరలైజ్ చేయడానికి వీలుగా లేదు. కొన్ని కానీ మౌలికమైన నిర్ధారణలు కొన్ని చేయొచ్చు. అంటే ఒక అభద్రత అనే భావం ఏదైతే ఉందో అది మొత్తం అన్ని దేశాల్లో కనిపిస్తుంది. అది ఇక్కడే కాదు, మనకి విదేశాల్లో కూడా కనిపిస్తుంది. దానికి వేరే వేరే కారణాల వల్ల. అంటే ఇన్సెక్యూరిటీ అనేది, తర్వాత మైనారిటీ కాన్షియస్నెస్ అన్నది అప్పుడు బయలుదేరింది మనకి. అదే సమయంలో ఇస్లామోఫోబియా కూడా పెరగడం, రెండో వైపు ఇస్లాం నుంచి ఇస్లాంని రకరకాలుగా చూసే ధోరణి పెరగడం, ఇవన్నీ కారణాలు అయ్యాయి మనకి. కానీ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి దానికి సంబంధించిన డైమెన్షన్స్ మారాయి. అది సాహిత్యంలో మాత్రమే మీకు బలంగా కనిపిస్తుంది. అందున దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన సాహిత్యంలో దీనికి చాలా మంచి ఉదాహరణ ముషీరుల్ హసన్ ఒక కథల సంపుటి ఇంగ్లీష్లో ఆక్స్ఫర్డ్ వాళ్ళు వేశారు. అది ఇమేజ్ అండ్ రిప్రజెంటేషన్ అని అందులో వేశారు. మీకు అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందులో ప్రతి కథ అది 92 తర్వాత రాసే కథే. అది అంతకుముందు పుట్టే అవకాశం లేదు ఆ కథకి. అంటే అంత ఖచ్చితంగా మార్పుని పట్టుకోవడం అనేది తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు అయితే అదే మొదటిసారి అనుకుంటున్నాను నేను. అంటే అంతకుముందు అంటే దళితవాద, మన కారం చేడు ఇవన్నీ ఉన్నాయి, కానీ మతానికి సంబంధించిన మార్పు, అది కులానికి సంబంధించిన మార్పు అయితే, ఇది మతం అనేది ఇంత బలమైన శక్తిగా ఉండొచ్చు సమాజంలో అనేది మనకి అర్థమైన తర్వాత సందర్భం. అది ప్రాంతాలను బట్టి మారింది, భాషల్ని బట్టి మారింది. అట్లాగే ఆ భాషలో ఉర్దూ పర్సంటేజ్ని బట్టి కూడా మారింది. చాలా చోట్ల ఒకే పర్సంటేజ్ లేదు కదా. తెలంగాణలో ఉర్దూ ఎక్కువ ఉంటుంది, ఆంధ్రలో తక్కువ ఉండొచ్చు, లేదా మిగతా ప్రాంతాల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ వాటిలో ఉర్దూ పర్సంటేజ్ అసలు ఉర్దూ కొన్ని చోట్ల లేదు కూడా. అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఉర్దూ కూడా ఒక పెద్ద అంటే ఒక రాజకీయ సంబంధమైన విషయంగా మారింది. ఉర్దూలో మాట్లాడడం, ఉర్దూకి సంబంధించిన ఇడియంని తీసుకురావడం, నేర్చుకోవడం ఉర్దూ భాష నేర్చుకోవడం అప్పుడు అంటే అది కొత్త కోణాలు అవి. వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో మీకు ఆ తర్వాతే ఉర్దూ పదాలు మనం చాలా మంది అంటే ముస్లిం రచయితలే కాదు, నాన్ ముస్లిం రచయితలు కూడా ఉర్దూ పదాలని బాగా వాడటం మొదలుపెట్టారు. ఆ మార్పు కూడా చిన్నదేం కాదు. ప్రొఫెసర్గా పనిచేస్తూ యూనివర్సిటీస్లో దక్షిణాసియా స్టడీస్కి పనిచేస్తూ ఈ మరీ ముఖ్యంగా పీర్ల గురించి రాయటం, సూఫీ దాని గురించి రాయటము, హైదరాబాద్ రీమేకింగ్ హిస్టరీ రాయటము, అంటే ఈ పరిశోధనలోకి రావడానికి దారితీసిన ప్రధానమైనటువంటి కారణం. మొదట నేను సాహిత్యం నుంచి చేద్దాం అనుకున్నాను. అంటే సాహిత్యంలో కూడా నాకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏమిటంటే, నేను కొంచెం స్వాతంత్రానికి ముందు ఉన్న సాహిత్యం పట్ల నాకు ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. దాని మీద ఏదైనా చేద్దాం అనే ఉద్దేశం పరిశోధన పరంగా ఉండేది నాకు. కానీ ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత నేను 2002లో అమెరికా వెళ్ళిన తర్వాత ఒక పరిశోధన చేయాలి అనుకుంటే, అంటే ఒక బలమైన పునాది ఉన్న అంశాన్ని తీసుకోవాలి అనుకుంటే, కేవలం సాహిత్యం మాత్రమే ఉండే విషయాలు తీసుకోకూడదు అని అనుకున్నాను నేను. ఎక్కడైతే
రకరకాల విషయాలు కలిసి వస్తాయో, సామాజికం కానివ్వండి, రాజకీయం కానివ్వండి, మతం కానివ్వండి కలిసి వస్తాయో, వాటిని ప్రతిబింబించే సాహిత్యం తీసుకుంటే నేను అంటే ఒక మీనింగ్ఫుల్ వర్క్ చేయగలను అని అనుకున్నాను నేను. అందుకే నేను అంటే ఫెస్టివల్ ఆఫ్ పీర్స్, పీర్ల పండుగ తీసుకోవడానికి కూడా కారణం అదే. అంటే పీర్ల పండుగలో మీకు అన్నీ ఉంటాయి, సాహిత్యం ఉంటుంది, మత రాజకీయాలు ఉంటాయి, కులాలు వాటి చరిత్రలు ఉంటాయి, స్త్రీల కథలు ఉంటాయి. అంటే ఇన్ని కలిసే చోటు మీకు పీర్ల పండుగ. పీర్ల పండుగని ప్రధానంగా గ్రామీణ ప్రాంత పండుగగా చూడొచ్చు. అంటే నేను కొంత హైదరాబాద్లో కూడా కొంత స్టడీ చేశాను, కానీ నా ఫోకస్ హైదరాబాద్ కాదు. నేను విలేజ్ మొహరం మీదనే, పీర్ల పండుగ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఎందుకంటే మీకు మన ఊళ్ళల్లో జరిగే పీర్ల పండుగలోనే ఆ వైవిధ్యం కనిపిస్తుంది, భిన్నత్వం కనిపిస్తుంది. అంటే వాటికి ఒక రకమైన హిస్టారికల్ డైమెన్షన్ ఉంటుంది. మీకు మిగతా పట్టణాల్లో కనిపించే పీర్ల పండుగలో ఆ వాతావరణం కనిపించదు మీకు. అవి చాలా స్పష్టంగా అవి షియా పద్ధతిలో జరుగుతాయి అంతే. గ్రామీణ ప్రాంతంలో అందరూ కలిసి పాల్గొనటం కూడా ఉంటుంది, మిగతా కులాలు అన్ని కలిపి. అది ఆ భాగస్వామ్యం అనేది చాలా నిర్ణాయక శక్తి. అది అంటే ఎవరు ఎంత భాగం తీసుకుంటారు అందులో, ఆ భాగం అనేది ఎలా నిర్ణయించబడుతుంది, ఇది చాలా ముఖ్యం పీర్ల పండుగలో. ఎన్ని ప్రాంతాలు తిరిగారు దీనికోసం? చాలా తిరిగాను నేను, కనీసం 150 ఊళ్ళు తిరిగాను నేను. తెలంగాణలో, ఆంధ్రాలో, రాయలసీమలో. కొన్ని ఊళ్ళల్లో కాళీనడకన కూడా వెళ్ళాను నేను. అంటే ఏమీ లేవు వెళ్ళడానికి అనుకున్నప్పుడు నడుచుకుంటూ కూడా వెళ్ళాను. కానీ అంటే మారుమూల గిరిజన గ్రామాల్లోకి కూడా వెళ్ళాను నేను. వెళ్ళి అసలు పీర్ల పండుగ అక్కడ ఎందుకు చేస్తారు, పీర్లు అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది, నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే పీరు అంటే సూఫీ గురువు అని కదా, అది కేవలం ఒక ఇస్లామిక్ లేదా షియా పండగ, షియా సందర్భం కాదు ఇందులో, అది ఒక సూఫీ సందర్భం. అక్కడనే నాకు సూఫీ సాహిత్యం మీద ఆసక్తి మొదలైంది. పీరు అనే భావన ఎలా పుట్టి పెరిగింది, దాని చుట్టూ భిన్నమైన కథనాలు ఎలా ఉంటాయి, గుర్తు చేసుకోవటం కూడా కదా. పీరు అంటే పూర్వీకులని గుర్తు చేసుకోవటం అనే ఒక కాన్సెప్ట్, చరిత్రని తప్పడం. అది రకరకాల చరిత్రలు, అది కేవలం ఒక వర్గం వాళ్ళు, ఒక వర్ణం వాళ్ళు రాసే చరిత్ర కాదు. అది అనేక వర్ణాల వాళ్ళు, అనేక వర్గాల వాళ్ళు రాసే చరిత్ర. అది దాన్ని గుర్తు చేసుకోవడం, అది ఆ గుర్తు, ఆ మెమరీ అన్నది ఒక మామూలు పల్లెటూరి మనిషి మనసులో ఎలా రికార్డ్ అయి ఉంటుంది, ఆమె ఆలోచనల్ని అది ఎలా మారుస్తుంది, అది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ఇప్పుడు మీరు వెళ్ళిన ఈ 150 ప్రాంతాలలో మీకు బాగా అంటే గుర్తుండి చాలా వైబ్రెంట్గా చెప్పినటువంటి సందర్భము, లేదా ఇన్వాల్వ్ అయ్యి, కేవలము ఒక వర్గమే కాకుండా మిగతా వర్గాల నుంచి కూడా? కరీంనగర్లో మీరు ఏ ఊళ్ళోకి వెళ్ళినా కూడా, కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మారినట్టుంది పేరు, ఏ ఊళ్ళోకి వెళ్ళినా కూడా మీకు అక్కడ కనిపించే పీర్ల పండగ చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే నాకు తర్వాత నేను రీమేకింగ్ హిస్టరీ, పోలీసు యాక్షన్ గురించి పనిచేస్తున్నప్పుడు నేను మళ్ళీ కరీంనగరే వెళ్ళాను నేను, నా విట్నెస్ నెరేటివ్స్ కోసం. అంటే నాకు ఆ డైవర్సిటీ చెప్పడానికి కరీంనగర్ ఉపయోగపడింది. రీమేకింగ్ హిస్టరీ తర్వాత రాసిన పుస్తకంలో చాలా చాలా ఎవిడెన్స్ నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఓకే, అంటే ఎట్లాంటి వైబ్రెంట్ అనుభవాలు వచ్చాయి అక్కడ? అంటే మీకు కథలు చెప్పడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. అయితే కథ చెప్పడం వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీకు కరీంనగర్ జిల్లాలోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మిగతా జిల్లాల్లో కూడా కనిపిస్తుంది, రాయలసీమలో. అంటే నేను ఈ ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ కేంద్ర బిందువు రాయలసీమలో ఒక ఊరు.
అలాగే మిగతా మీరు కోస్తా ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలు, నెల్లూరు బారా షహీద్ దర్గా, అవి చూసినప్పుడు ఆ స్థలాలకి సంబంధించిన చరిత్ర ఏదైతే ఉందో అది ఎలా సాధారణ చరిత్రలో ఇమిడిపోయింది. అది కూడా రాయలసీమలో ఏ ప్రాంతం ఇది? గూగూడు, అనంతపురం దగ్గర ఇది గూగూడు అని ఒక ఊరుంది. గూగూడు ఆ ఊరి పేరే చాలా విశేషంగా ఉంటుంది. గూగుడు అంటే గుహుడి గూడు. గుహుడి గూడు రామాయణంలో మైనర్ క్యారెక్టర్ గుహుడు. అది కూడా పెద్ద విశేషమే. ఒక మైనర్ క్యారెక్టర్ ఒక మేజర్ క్యారెక్టర్ గా మారడం అందులో ఆ కథలో. రెండవ విషయం ఏంటంటే ఆ మైనర్ క్యారెక్టర్, రామాయణంలో ఉన్న మైనర్ క్యారెక్టర్, దానికి క్యాస్ట్ స్వభావం ఉంది అక్కడ. అది ఈ ఊళ్ళో, ఈ ఊరి చరిత్రలో పీర్ల పండగతో కలిపి చెప్పడం, అంటే ఇస్లాం చరిత్రలో భాగం కావడం. ఇప్పుడు పీర్ల గుండం తొక్కడం ఇది ఉంటుంది కదా, గుహుడు గుండం తొక్కడం అనే సన్నివేశం అందులో ఉంటుంది ఆ కథలో. అన్వయించుకున్నారు స్థానిక దానికి. మీకు మామూలు రామాయణంలో ఎక్కడ గుహుడు గుండం తొక్కడం ఇవన్నీ ఉండవు. గుహుడికి ఒకే ఒక పాత్ర ఉంటుంది రామాయణం, రాముడిని నది దాటించడం అంతే కదా. కానీ ఈ ఊళ్ళో గుహుడికి చాలా పాత్రలు ఉంటాయి. అంటే మీకు ఒక క్లాసిక్ ని వాళ్ళు చూడండి ఎలా మార్చేశారు. స్థల పురాణంగా కూడా మిగలలేదు అక్కడ. స్థల పురాణం కులాల పురాణంగా మారింది. 36 కులాలు ఈ పీర్ల పండుగలో పాల్గొంటాయి. ఈ ఊళ్ళో చిన్న ఊరు అది. 36 కులాలు అంటే మీకు అన్ని కులాలు ఉన్నట్టే. మొత్తం ఆ కులాల చరిత్ర అంతా కూడా ఊరి చరిత్ర, ఆ ఊళ్ళో ఉన్న ఈ పీర్ల చరిత్ర. అంటే ఈ 36 కులాలు ప్రధానంగా ఏ సామాజిక నేపథ్యాలు? రకరకాలుగా ఉంటాయి. అంటే ఎక్కువ మంది బీసీలు, బహుజన కులాలు, ఎక్కువ మంది బీసీలు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మీకు తర్వాత చేతి వృత్తుల వాళ్ళు, ఎందుకంటే పీర్ల పండగకి చేతి వృత్తుల వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతీకలు ఉంటాయి కదా, పీర్ల ప్రతీకలు, అవి గోల్డ్ స్మిత్ చేయాలి. అది గోల్డ్ స్మిత్ చాలా బలమైన పాత్ర ఈ మొత్తం కథ. చాలా కథల్లో గోల్డ్ స్మిత్ అంటే అది మామూలుగా ఇస్లాం జానపద కథల్లో కూడా గోల్డ్ స్మిత్ కి చాలా పాత్ర ఉంటుంది. హైదరాబాద్కి సంబంధించి, తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి చాలా సమాచారం ఉంది. కానీ పోలీస్ యాక్షన్ 1948 తర్వాత సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగినటువంటి దాంట్లో ఆ రోజుల్లో ఏం జరిగింది అనేది ఎందుకు ఒక చీకటి రోజులుగా మీ పరిశోధనలో మీకు ఎందుకు అనిపించింది? చరిత్ర నిర్మాణంలో ఎప్పుడు కూడాను 2 పనులు జరుగుతాయి. ఒకటి, చరిత్రని రాసే శక్తులు వాళ్ళకి సంబంధం లేని లేదా వాళ్ళ పాత్రని తగ్గించే వాటిని తుడిచేస్తారు, మెమరీని మొత్తం తుడిచేస్తారు. పోలీస్ యాక్షన్లో జరిగింది అదే మీకు. రెండోది, ప్రతి చరిత్ర నిర్మాణంలో కూడాను, అంటే కనీసం మెయిన్ స్ట్రీమ్ చరిత్ర నిర్మాణాల్లో కులం, వర్గం పెద్ద పాత్ర పోషిస్తాయి. అంటే ఆ వర్గాల నుంచి, ఆ కులాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఉన్నత కులాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉన్నత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు చరిత్రని రాసేటప్పుడు వాళ్ళకి ఏది కావాలో అది రాస్తారు, మిగతా వాటిని పక్కన పడేస్తారు. అసలు ప్రాధాన్యత ఉండదు, ఉండదు. ఈ హైదరాబాద్ చరిత్రకు సంబంధించి ఏం జరిగిందంటే, ఆ సమయంలో పోలీస్ యాక్షన్ జరిగిన సమయంలో 3 పెద్ద విషయాలు జరుగుతున్నాయి మనకి. ఒకటి జాతీయవాదం, కాంగ్రెస్ రాజకీయాలు. 2 తెలంగాణ పోరాటం. 3 ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం. ఇవన్నీ జరుగుతున్నాయి, బలంగా ఉన్నాయి ఇవన్నీ. వాటిని నడిపిస్తున్న వాళ్ళు సమాజంలో ఉన్నత శ్రేణి వర్గాల వాళ్ళు.
ఈ మూడిట్లో కూడా ఏదో రకంగా అంటే మీరు తెలంగాణ పోరాటంలో కూడా మనం అంటే బయటకి అదే కనిపించింది. తర్వాత వచ్చిన పరిశోధనలు బట్టి మనకి అర్థమైంది అదే కదా. తర్వాత ఆంధ్ర రాష్ట్ర పోరాటంలో కూడాను మద్రాసు నుంచి విడిపడడం, అది అందులో కూడా కొన్ని ప్రత్యేకమైన వర్గాలే కనిపిస్తాయి మనకి. సరే, కాంగ్రెస్ రాజకీయాలు మనం చెప్పక్కర్లేదు. ఈ మొత్తంలో హైదరాబాద్ చరిత్ర నష్టపోయింది. హైదరాబాద్ లో అసలు ఏం జరిగింది 1940 నుంచి, అంటే పోలీస్ యాక్షన్ ఒకటే కాదు, మీకు 1940 నుంచి 1956 దాకా హైదరాబాద్ లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మొత్తం చీకటే. ఆ పోలీస్ యాక్షన్ కి సంబంధించిన చరిత్ర మొత్తం అసలు డాక్యుమెంట్లే లేవు. అసలు అది జరిగిందో లేదో కూడా తెలియదు. అలాంటి ఒక రకమైన విస్మృతిలోకి దాన్ని నెట్టేశారు. నేను ఈ పీర్ల పండుగ మీద పరిశోధన చేస్తున్నప్పుడు కరీంనగర్లో ఆ పీర్ల పాటలు పాడే అతనికి ఎందుకో అంటే నన్ను చూసి, నేను 10 రోజులు ఉన్నాను అతనితో అవన్నీ రికార్డ్ చేయడానికి. అతని పర్సనల్ లైఫ్ని కూడా నేను స్టడీ చేశాను. అతను అంటే మాట్లాడడం, అతనితో రోజు తిరుగుతూ చేస్తున్నప్పుడు అతను పదే పదే ఒకే విషయాన్ని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. అది 1948 సెప్టెంబర్ 14 నుంచి 17 మధ్యలో జరిగిన మార్పు హింస గురించి. అతని లోపల ఉంది. ఎందుకంటే అతను మొత్తం కోల్పోయాడు. మొత్తం కుటుంబం అంతా చెల్లాచెదరైపోయింది. ఆస్తులు పోయాయి, ఒంటరి వాడైపోయాడు, ఎవరు మిగలలేదు కుటుంబంలో, ఒక్కడే మిగిలాడు. సో అందులోంచి అతనికి ఏంటంటే ఆ లాస్ లోంచి అతను మాట్లాడుతున్నాడు. వెలితి అది మిగతా వాళ్ళకి తెలియదు, తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అతను అనుభవించాడు కాబట్టి ఆ లాస్ని అతను చెప్పగలుగుతున్నాడు. నేను అతన్ని ఆ తర్వాత ఆ సమయంలో నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కానీ నేను దాదాపు ఆ విషయాన్ని మర్చిపోయాను నేను. ఎందుకంటే నేను అంటే పరిశోధన చేస్తున్నప్పుడు మీరు ఏ విషయం పరిశోధన చేస్తున్నారో దాని మీదే మీరు ఎక్కువ శక్తి పెడతారు. మిగతావి అది టిపికల్ లైక్ హిస్టారియన్స్ అందరు కూడా అలాంటి పని చేస్తారు. దానివల్ల చాలా విషయాలు మనకి మరుగున పడిపోతాయి అన్నమాట. అది జరిగింది ఆ విషయంలో. తర్వాత నేను యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు నాకు కరీంనగర్ నుంచి. అన్న, ఈ పెద్ద ఆయన లేడు, పోయాడు, నువ్వు నీ గురించే అడుగుతున్నాడు. ప్రతిసారి పోయేటప్పుడు పోలీస్ యాక్షన్ గురించి పుస్తకం రాశారా లేదా అని అడుగుతున్నాడు ఆయన చివరి కోరిక అదే, ఎట్లయినా సరే నువ్వు ఆ పుస్తకం రాయాలి, అది పెద్ద ఆయన కోరిక అని. అప్పుడు నేను రాయడం మొదలుపెట్టా. అది ఏం పేరు ఆయన పేరు? ఖుద్దూస్ సాహెబ్, అబ్దుల్ ఖుద్దూస్ సాహెబ్. నేను కలిసినప్పుడు ఆయనకి 76 ఏళ్ళు. చనిపోయాడు ఆయన. అదే చనిపోయినప్పుడే నేను ఫోన్ వచ్చింది. నేను అప్పుడు అంటే నాకు అప్పటిదాకా నేను చాలా డాక్యుమెంట్ చేశాను కానీ నేను అవన్నీ ఫోన్లో ఆడియోలుగా కొన్ని వీడియోలుగా ఉన్నాయి. నేను అది వినడానికి నాకు భయం వేసేది. అంటే అంత హింస, అంత రక్తపాతం, అది నేను అంటే మళ్ళీ వాళ్ళు చెప్తున్నప్పుడు అది అంటే నాకు ఒక రకంగా ఒళ్ళు గగురు పొడిచేది. నేను అందుకే వినలేక పక్కన పెట్టేశాను అవన్నీ కూడా కొన్ని. అందుకే అది బాగా లేట్ అయింది పరిశోధన. అది నేను కొన్ని సంవత్సరాల పాటు దాన్ని బట్టి పక్కన పెట్టాను. నేను అంత హింసని నేను భరించలేక. వినటానికి కూడా సంసిద్ధత ఉండాలి మనకి. అవును, ఉండాలి, చాలా అవసరం. ఎందుకంటే మీరు అంటే మొత్తం మీరు పుస్తకం ఇప్పుడు చదివినా కూడా వాళ్ళ కథలు, వాళ్ళ బతుకులో వచ్చిన మార్పులు, వాళ్ళు ఎదుర్కొన్న హింస ఏదైతే ఉందో కుటుంబాలు నాశనం అయిపోయాయి. అసలు ఒక కుటుంబంలో ఇప్పుడు అతను ఒక్కడే మిగిలాడు. కొన్ని కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి ఆ హింసలో. అది అంటే మన దాకా వచ్చేసరికి అంటే చాలా గ్యాప్ ఉంది. ఇది 1948లో జరిగింది. నేను తర్వాత కనీసం 70 ఏళ్ళు 80 ఏళ్ళ తర్వాత నేను మాట్లాడుతున్నాను ఆ విషయాన్ని గురించి. కొంత గ్యాప్ ఉన్నప్పటికీ మీకు అది గుర్తొస్తే ఇది పార్టిషన్ లాంటి అనుభవమే మనకి.
పార్టీషన్లో ఎంత హింసని ఎదుర్కొన్నామో అలాంటిదే ఇది కూడా. అయితే పార్టీషన్ కనీసం మీకు కొంత పరిశోధన జరిగింది, మంచి విజిబిలిటీ ఎక్కువ ఉంది. కనీసం దాని గురించి చర్చ జరిగింది. అంటే ఇండియా పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోవడం వల్ల వాటి చరిత్రకి కావాల్సిన ఆధారాలు మనకు దొరికాయి. కానీ ఈ చరిత్ర ఎవరికి అక్కర్లేదు. పైగా ఇది రజాకార్ పేరు మీద జరిగినటువంటి ఆ సమయంలో నేను మళ్ళీ వెనక్కి వచ్చి విట్నెస్ నెరేటివ్స్ చేయాలి, విట్నెస్ టెస్టిమోనియల్స్ డాక్యుమెంట్ చేయాలి అనుకున్నాను నేను. అంటే ఎంతమంది వీలైతే అంతమందిని కలిసి. అస్సలు సాహిత్యంలో ఎక్కడా డాక్యుమెంట్ లేదు, కొన్ని దొరికింది నాకు, తర్వాత దొరికింది, కానీ అది సరిపోదు. సాహిత్యంలో ఉన్న డాక్యుమెంట్ అంటే అంతకంటే ఎక్కువ రాయడానికి వాళ్ళకి అవకాశం లేదు. నెల్లూరు కేశవస్వామి కానీ, కవిరాజమూర్తి కానీ, తర్వాత ఆత్మకథలు దాశరథి కానీ, సదాశివ కానీ, కాళోజీ, వాళ్ళకి తక్కువ పరిధి అది. తర్వాత నవల్లోకి వచ్చేసరికి భాస్కర్ భట్ల కృష్ణారావు గారు, ఉర్దూ నవల మన జిలానీ బాను నవల, ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే వాళ్ళు రాసిన విషయాన్ని కూడా మనం సరిగ్గా పట్టించుకోలేదు. నెల్లూరు కేశవస్వామి కథలు మీకు ఆయన బాగా అప్పటి పరిస్థితిని గురించి మాట్లాడతాడు, కానీ ఆ కథల్ని చర్చించేటప్పుడు ఆ పర్టికులర్ కథని మనం వదిలేసాం. అంటే అది మన దృష్టిలోకి వెళ్ళేంత అది పెద్ద విషయం కాదు అన్నట్టు మనం పక్కన పెట్టేసాం. ఆయన మిగతా కథని గురించి మాట్లాడాం. అట్లాగే భాస్కర్ భట్ల కృష్ణారావు గారి నవల. అంటే తెలుగు సాహిత్యం సరే, ఉర్దూ సాహిత్యం రాలేదా? ఉర్దూ సాహిత్యంలో జిలానీ బాను నవల ఒకటే ఉంది మనకి, అంతే. ఆమె పెద్ద నవల అది, అందుకనే ఆ నవలని నేను తీసుకున్నాను నేను. తర్వాత తమిళ్ నావెల్ ఒకటి ఉంది, అశోక్ మిత్రంది. అతనికి సికింద్రాబాద్లో ఉండేవాడు, మంచి నవల అది. అంటే మంచి నవల అంటే జీవితాన్ని చాలా దగ్గరగా, అప్పటి పరిస్థితిని చాలా దగ్గరగా చూపిస్తాడు అది. అట్లా కొన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు కొత్తగా ఈ పుస్తకం రాయడం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని దొరికాయి నాకు నవలలు, అవి ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇప్పుడు అవి ఎలాగా దాన్ని గురించి మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను నేను.